ఎవరు నువ్వు? Mission completed. Don't worry. Yes! ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడే. పంచకట్టులో మీరు, పట్టు పౌడలో ఇది. ఎంత గొప్పగా ఉన్నారో, ఎంత ముద్దొస్తున్నారో. ఎవరి దిష్టైనా తగలొచ్చు, అందుకే దిష్టి తీసేశాను. ఇప్పుడు రండి. మీరంతా ఎందుకు అరుస్తున్నారు? ఎందుకు ఈ కేరింతలు? ఎందుకు ఈ చిందులు? అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? నాకు తెలియాలి, తెలిసి తీరాలి, అంతే. అవును, ఏం జరుగుతుంది? ఏం జరిగింది? ఏం జరగబోతుంది? అవును, ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? అవును, ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? హే, ఏంటి డ్రామాలు ఆడుతున్నారా? అడిగిన ప్రతిసారి చెప్పకుండా ఇలా దాటి వేస్తూ నన్ను ఇమిటేట్ చేసి విక్రిస్తున్నారా? నాకు నిజం తెలియాలి, తెలిసి తీరాలి, అంతే. ఏంట్రా నిజం? మీరు దాచే నిజం, మీరు నా దగ్గర దాస్తున్న నిజం నాకు తెలియాలి. డోంట్ ట్రై టు చీట్ మీ. హలో హలో, కూల్ కూల్. ఏం నిజం కావాలరా నీకు? పూజ సక్సెస్ అయింది, అంత హ్యాపీగా ఉన్నావు. ఇప్పుడు నీకేంటి డౌట్? మనం కాదు, మీరు మాత్రమే హ్యాపీగా ఉన్నారు. అసలు ఆ పూజకి మనం ఎందుకు వెళ్ళాలి? మనకి ఆ పూజకి సంబంధం ఏంటి? ఆ పూజ సక్సెస్ అయిందని మీరెంత సంతోషపడ్డం ఎందుకు? నువ్వు నేను ఏంట్రా, అంతా మనమే. మన అనుకుంటే సంతోషం, కాదు అనుకుంటే బాధ. నీకొచ్చిన నష్టం ఏంటి? మన అని అనుకోవాల్సిన అవసరం ఏంటి? అవసరం కాదురా, ఎఫెక్షన్స్ అంతే. ఎందుకు ఎఫెక్షన్? దేనికోసం ఎఫెక్షన్? ఎవరి మీద ఎఫెక్షన్? ఎవరికి ఎవరు ఏమవుతారని ఎఫెక్షన్? అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? మధు, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వు నాన్న కావాలి అని అడిగావు. ఇప్పుడెందుకు టక్కని అడగడం మానేసావు? ఆ డాక్టర్ గారిని ఎందుకు డాడీ అని పిలుస్తున్నావు? అయినా హాస్పిటల్ పూజకి మనల్ని పిలవడం ఏంటి? భాగస్వాముల్ని పట్టుకొని ఆ పంతులు జంట అనడం ఏంటి? వీళ్ళిద్దరూ కలిసి పూజ చేయడం ఏంటి? ఆయన కొడుకు చిట్టి అమ్మ తరపున రావడం ఏంటి? అసలు నువ్వు నాన్న గురించి అమ్మని ఎందుకు అడగడం లేదు? చెప్పాలి, చెప్పు. వీటన్నిటికీ సమాధానం చెప్పాలి, నాకు తెలియాలి. రేయ్, పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నావు. ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి సిటీ స్కాన్ చేయించుకో. ఏయ్, సిటీ ఎంఆర్ఐ అంటూ డైవర్ట్ చేయకు. నా క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పు, అంతే. దట్స్ ఆల్. చిన్న అర్థం లేని ప్రశ్నలకి ఏం జవాబు చెప్తారా? ఏదో జరగాల్సింది జరిగిపోతుంది. నీకెందుకు ఈ ప్రశ్నలు? ఏళ్ల తరబడి అడిగింది,
ఇంకెందుకులే అడిగి అమ్మని విసిగించడం అని మనసు మార్చుకుందేమో. అది నీకు ఇబ్బందా? నేను అక్క బాటలోనే అని నువ్వు అన్నావుగా, మరి మానుకున్నావే. నువ్వు మనసు మార్చుకున్నావు, అలాగే అదే మార్చుకుంది. మనసు మార్చుకోవడం తప్పేం కాదురా. ఏ పేరెంటానికైనా ఇంట్లో వాళ్ళని ముత్తేదుగా పిలవరు కదా. అలాగే చిట్టుని కూడా వాళ్ళ నాన్న పిలిచుండడు. దానికి నువ్వేంటి ఫీల్ అయ్యేది? చూడు, మనం ఒక దైవ కార్యక్రమంలో పాల్గొన్నాం. సంతోషంగా పూర్తయింది. సంతోషించరా? లేనిపోని అనుమానాలెందుకు? నో, మీరంతా కూడబలుక్కొని నన్ను చీట్ చేస్తున్నారు, ఏదో దాస్తున్నారు. ఛా! ఐ! మీరు నా దగ్గర దాస్తున్న నిజం చెప్పడానికి మీకు గంట టైం ఇస్తున్నా, ఆలోచించుకోండి. గంటలోపు నాకు నిజం చెప్పకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. వాడు అసలే మొండోడే. ఏం చేస్తాడో ఏమో. ఏం చేద్దాంరా ఇప్పుడు? చెప్పేద్దామా అమ్మమ్మ? నిజం వాడికి చెప్పేద్దామా? చెప్పిన మరుక్షణం వాడెళ్ళి అమ్మకు చెప్పేస్తాడు. అంతా తలకిందులైపోతుంది. ఇప్పటిదాకా పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. మీరంతా కలిసి నా దగ్గర నాటకాలు ఆడుతున్నారా, నన్నేం మారుస్తున్నారా, మోసం చేస్తారా అని అమ్మ రివర్స్ అయితే దాని పరిణామాలు మనం ఊహించడం చాలా కష్టం. తొక్కి తాట తీస్తుంది, వలిచి వడియాలు పెడుతుంది. అమ్మ ఆవేశం, అమ్మ కోపం మనం తట్టుకోలేం. మధు చెప్పేది కూడా కరెక్టేరా. వాడు మాత్రం నిమిషం కూడా ఆగడు. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాటేసుకుని వాస్తవం అంతా చెప్పేస్తాడు. మరి ఇప్పుడు ఎలా? వాడేమో సూసైడ్ అంటున్నాడు, మనమేమో చెప్పలేని పరిస్థితి. ఏం చేద్దాం అమ్మమ్మ? చిన్నకి ఏదైనా అబద్ధాన్ని నిజం అని చెప్పేద్దామా? ఏం చెప్తానే? వాడు అడిగేది ఇప్పుడు పూజ గురించి, మీ పిలుపుల గురించి, ఆపేక్షల గురించి. ఏం చెప్తాం? వేరే ఏమైనా చెప్తే నమ్మద్దా? వాడేమైనా బుర్ర తక్కువ విధం అనుకుంటున్నావా? ఆ, చిట్టి ప్రపోజల్ కి తన గర్ల్ ఫ్రెండ్ ఓకే అందని చెప్పేద్దామా? ఎవరా గర్ల్ ఫ్రెండ్ అంటే ఎవరిని చూపిస్తావే? మళ్ళీ ఓ పాత్రని సృష్టించాలా? ఇదో కొత్త డ్రామానా? అది అబద్ధం అని తెలిసినప్పుడు మళ్ళీ ఎలా కవర్ చేస్తామే? పోనీ ఇంద్రనీల్ గురించి డీటెయిల్స్ చెప్పేద్దామా? పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి మాటలు కాకపోతే అక్కడెక్కడో ఫారిన్ లో ఉన్నవాడి గురించి చెప్తే వాడు ఎలా నమ్ముతాడే? కాదు కాదు, వాడు నమ్మడు. ఇంద్రనీల్ గురించి చెప్పినా వాడెళ్ళి అమ్మకి చెప్తాడు కదా, అప్పుడేం చేస్తాం?